కంటి మండల ప్రజానికానికి ఒక సూచన చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు క్యాన్వసింగ్ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నందున ఈరోజు 5 గంటల నుండి పోలింగ్ తేదీ రాత్రి 12 గంటల వరకు ఎలాంటి ప్రచారం చేయబడదు. ఒకవేళ ప్రచారం చేసినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. ఇంకో విషయం ఏమనగా 2 కంటే 3 కంటే ఎక్కువ తిరగరాదు. గుంపులు ఉండి జెండాలు పట్టుకొని క్యాండిడేట్ గుర్తులు పట్టుకొని చూపించుకుంటూ ప్రజలకు వద్ద తిరిగితే వారిపై కఠిన చర్య తీసుకోబడుతుంది. కాబట్టి తమరు దయచేసి విన్నపాన్ని అర్థం చేసుకోవాలి. మీకు ఎందుకంటే కేసులై కోట్ల కూడా తిరిగితే మీకే లాస్ అవుతుంది. కాబట్టి మేము ముందే మీకు సూచనలు ఇస్తున్నాం. పోలింగ్ బూత్ రోజు కూడా తాగి పోలీస్ బూత్ లోపలికి వస్తే కూడా కేసులు అవుతాయి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం నుంచి పోలింగ్ నాటి రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని మీరు మిగలాలి. ఇంకోటి ఏంటంటే పోలింగ్ బూత్ వద్ద ఉన్న 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్స్ ఉంటాయి. 200 మీటర్ లైన్ బయట మీరు పోల్ చిట్టీలు పంచాలనుకున్నా కానీ ఇద్దరు ఒక దగ్గర ఉండకుండా చెరొక పక్కన టేబుల్ చేసుకొని 200 మీటర్ల లోపలనే మీరు వేసుకోవాలి. అంత లోపలికి రావద్దు. 200 మీటర్ల బయట మీరు చిన్న టేబుల్ వేసుకొని మీరు చిట్టీలు పంచవచ్చు. పోలింగ్ బూత్ తాగి రావడం కానీ గొడవ చేయడం కానీ జరిగితే మాత్రం కఠిన చర్య తీసుకుంటాం. ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటంటే వాట్సాప్ల ద్వారా రెచ్చగొట్టే విధంగా మీరు కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ అడ్మిన్ అయితే ఎవరుంటారో ఆ అడ్మిన్ పైన చట్టరీత్యా చర్య తీసుకొని పడుతుంది. కాబట్టి అలాంటి ఏమన్నా ఉన్నా కానీ ఈ రోజు నుంచి బంద్ చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. కాబట్టి మాకు కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర తమ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీల వారు కూడా మాకు సహకరించి సజావుగా ఎలక్షన్ జరిగే విధంగా మాకు సహకరించాలని చెప్పేసి చెప్తున్నాము.